తమిళనాడు రాజకీయాల్లో ఊహించని సంచలనం సృష్టించిన టీవీకే అధినేత విజయ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రజాదరణను కొనసాగించారు. పార్టీ స్థాపించిన కేవలం 2 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చి తమిళనాడు రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు మంచి పాలన అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అయితే రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ విజయ్ అభిమానుల చూపంతా ఇప్పుడు ఆయన చివరి సినిమా అని ప్రచారం జరుగుతున్న జననాయగన్ మీదనే ఉంది. ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీపై హైప్ ఒక రేంజ్లో ఉంది. ప్రస్తుతం చిత్ర బృందం రిలీజ్ పనులను వేగంగా పూర్తి చేస్తుంది. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు విజయ్ పేరు ముందు అభిమానులు ప్రేమగా పిలిచే దళపతి ట్యాగ్ కు బదులుగా ఈ సినిమాలో ముఖ్యమంత్రి అనే ట్యాగ్ లైన్ ఉపయోగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు సినిమాలో విజయ్ ఇంట్రడక్షన్ సీన్ ను కూడా పూర్తిగా రాజకీయ హంగులతో చూపించబోతున్నారనే టాక్ వినిపించింది. సీఎం హోదాకు తగ్గట్టుగా భారీ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచేశాయి. కానీ ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ అంశాన్ని సీఎం విజయ్ చాలా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. దళపతి అనే ట్యాగ్ అభిమానుల ప్రేమతో ఇచ్చిన గుర్తింపు అని భావించిన విజయ్ దానిని మార్చాల్సిన అవసరం లేదని నిర్మాతలకు చెప్పారట. ఎప్పటిలాగే దళపతి విజయ్ అనే టైటిల్ ను కొనసాగించాలని స్పష్టంగా సూచించినట్లు సమాచారం. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముందుగా రాజకీయ టచ్తో కొన్ని ఇంట్రడక్షన్ సీన్లను మార్చాలని దర్శక నిర్మాతలు భావించినప్పటికీ తర్వాత ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్లు టాక్ వినిపిస్తుంది. విజయ్ కూడా సినిమాను పూర్తిగా రాజకీయ ప్రచారంలా కాకుండా అభిమానులు ఎంజాయ్ చేసే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలని కోరుకుంటున్నారట. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పదవి వచ్చినా వినయం మారలేదు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు దళపతి అనేది ఒక ఎమోషన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక జననాయగన్ సినిమా రిలీజ్ విషయానికి వస్తే మొదట ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అలాగే ఇతర కారణాల వల్ల సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్ నెలలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుతో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత నెలకొంది. అలాగే ఇది విజయ్ చివరి సినిమా కావచ్చనే ప్రచారం కూడా మూవీలో హైప్ పెంచుతుంది. దీంతో థియేటర్ల వద్ద భారీ సంబరాలు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి జననాయగన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో, దళపతి ఎంట్రీ అభిమానులకు ఎంతటి థ్రిల్ ఇస్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి తాజా మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.